అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ ఒక చెట్టు కింద నిలబడిన ఒక 25 యువకుడు వచ్చిపోయే జనాలను చూస్తున్నాడు. ఎవరైనా ఒక అమ్మాయి తనను గమనించకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. కాని ఒక్కరు కూడా అతని వైపు చూడడం లేదు. ఇక ఎదురు చూసే ఓపిక లేక వాళ్లకేసి చేయి ఊపాడు. అందులో ఒక అందమైన అమ్మాయి అతన్ని చూసి చేయి ఊపుతూ బదులిచ్చింది. ఆ యువకుడు సంతోషం పట్టలేకపోయాడు. ఆ అమ్మాయిని వెంబడిస్తూ బయలుదేరాడు. ఎవరు నువ్వు? ఇంతమంది అమ్మాయిలు నన్ను చూస్తూ కూడా పట్టనట్టు వెళ్ళిపోయారు. నువ్వు మాత్రమే నాకు బదులిచ్చావు, ఎందుకు? అని అడిగాడు. ఈ రోజు ఉదయం నుండి నీకులాగే ఈ సమస్య నాకు ఎదురైంది. చాలామంది తెలిసిన వాళ్లను ఎదురు వెళ్ళి పలకరించబోయాను. కానీ ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. నేనెవరో తెలియనట్టే వెళ్ళిపోతున్నారు. ఇంతకీ నువ్వెవ్వరు? నన్ను ఎందుకు వెంబడిస్తున్నావ్? నేను నీకు ముందే తెలుసా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించిందా అమ్మాయి. సరే, నేనెవరో చెప్పే కన్నా చూపిస్తాను. అసలే అందమైన అమ్మాయివి, మరి భయపడవు కదా? సరదాగా అడిగాడు అబ్బాయి. నా అందం వెనుక ఉన్న అసలు రూపం చూసి నువ్వు కూడా భయపడకూడదు మరి. అంది అంతే సరదాగా అమ్మాయి. అంతే. వారిద్దరూ ఒక్కసారిగా దయ్యాలుగా మారిపోయారు. ఒకరినొకరు చూసుకుని ఉలిక్కిపడ్డారు. ముందుగా అబ్బాయి తేరుకొని, ఓహో, అందుకేనా మనం ఒకరినొకరం చూసుకోగలిగాము? అందుకేనేమో మనల్ని మనుషులు ఎవరూ చూడలేకపోతున్నారు. సరేగాని, ఇంత చిన్న వయసులో నువ్వెలా చనిపోయావు? వీలైతే నీ గురించి తెలుసుకోవాలని ఉంది. నీకు ఇష్టం ఉంటేనే చెప్పు అని కుతూహలంగా అడిగాడు. నా పేరు వర్షిని. ఇంటర్ ఫెయిల్. నాకు చదవంటే పెద్దగా ఇష్టం లేదు. మోడలింగ్ చేయాలని నా కోరిక. అందుకే నోరు కట్టుకొని శరీరాన్ని కాపాడుకున్నాను. మోడలింగ్ ద్వారా ఫేమస్ అయితే సినిమా అవకాశాలు వస్తాయని నా ఆశ. కానీ 20 ఏళ్లు నిండాయని, చదువు అంతంత మాత్రమే కాబట్టి ఇక మా వాళ్ళు నా పెళ్లి చేయాలనుకున్నారు. మోడలింగ్ గురించి ఇంట్లో చెప్తే చంపేస్తారని వారికి తెలియకుండా తెల్లవారుజామున బస్సుకే సిటీ పారిపోవాలనుకున్నా. అక్కడ ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్ ద్వారా చిన్న జాబ్ చూసుకుని తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చని అనుకున్నా. కానీ నా దురదృష్టం, నేను ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వచ్చిన ఆవును తప్పించబోయి చెరువులో పడింది. చాలామంది గాయాలతో బయటపడితే నేను మాత్రం శవంగా మారాను. నా జీవితం గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. నా ప్రమేయం లేకుండానే నా జీవితం ముగిసిపోయింది. అవును, ఇంతకు నీ సంగతేంటి? అని ప్రశ్నించింది. నా పేరు ప్రణవ్. నేనొక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కాని నాకు ఆ జీవితం నచ్చదు. చిన్నతనం నుండి మా నానమ్మ తాతయ్య దగ్గర పల్లెటూరులో ఆటల మధ్య పెరగాలని ఆశపడ్డాను. కాని సిటీలో ఉద్యోగం చేసే మా అమ్మా నాన్న నన్ను బలవంతంగా హాస్టల్లో వేశారు. నా జీవితమంతా హాస్టల్లోనే గడిచింది. బయటికి రాగానే పెద్ద కంపెనీలో అంతకన్నా పెద్ద ఉద్యోగం వచ్చింది. అలా కేవలం మా అమ్మా నాన్నకు నచ్చినట్టుగానే నా జీవితం గడవసాగింది. అనుకోకుండా ఓ రోజు విపరీతమైన పని ఒత్తిడిలో అలసిపోయి బైక్పై ఇంటికి వస్తున్న నన్ను వేగంగా వస్తున్న ఒక కారు గుద్ది ఆపకుండా వెళ్ళిపోయింది. స్పాట్లోనే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది మా తాతయ్య వాళ్ల ఊరు. నా అంత్యక్రియలు ఇక్కడే చేశారు. జీవితమంతా చదువు ధ్యాస తప్ప వేరే లోకం లేకుండా బ్రతికాను. ఎప్పుడైనా ఒకసారి అమ్మాయిలతో మాట్లాడాలని కోరిక ఉండేది. అందుకే నా నిజరూపంలో ఇలా అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాను. వాళ్లకు నేను కనిపించనన్న సంగతి మర్చిపోయాను. ఈ ఊర్లో ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకున్నాను. చివరికి ఇలాంటి జీవితం గడపాల్సి వస్తుంది అంటూ భారంగా నిట్టూర్చాడు ప్రణవ్. నాకన్నా బాధాకరంగా ఉంది నీ కథ. అసలు మనమేం తప్పు చేశామని అకారణంగా మనల్ని చంపేశారు వీళ్ళు. ఆ బస్సు డ్రైవర్ కన్నా ఎక్కువ కోపం నాకు మా అమ్మా నాన్న పైనే ఉంది. వాళ్లే కనుక నా మనసు అర్థం చేసుకొని ఉంటే నేను ఇంట్లోంచి పారిపోయేదాన్నే కాదు. నాకీ గతి పట్టేదే కాదు అని అరిచింది కోపంగా వర్షిని. నిజమే, నాకు కూడా ఆ కార్ డ్రైవర్ మీద కోపం లేదు. మా అమ్మా నాన్న వల్లే నా 25 ఏళ్ల జీవితం ఏ సంతోషం లేకుండానే గడిచిపోయింది. నేను వాళ్లని ఎప్పటికీ క్షమించను అంటూ తాను అరిచాడు ప్రణవ్. అలా కోరికలు తీరకుండానే దయ్యాలుగా మారిన వారిద్దరూ ఆ రాత్రంతా తమ కోపం పోయేదాకా
అరుస్తూ ఊరంతా తిరిగారు. ఈ రోజు ఊళ్ళో వాళ్లకి నిద్ర లేకుండా చేశామని వర్షిని సంతోషపడుతుండగా, మనం ఆత్మలమన్న సంగతి అనుక్షణం మర్చిపోతూనే ఉన్నాం. ఇందాక మన అరుపులు ఎవరికి వినిపించలేదు. మన అమ్మ నాన్న కూడా ఈ పాటికి మనల్ని మర్చిపోయే ఉంటారు. లోకంలో అందరూ బాగానే ఉన్నారు, మనం మాత్రమే ఆత్మఘోష అనుభవిస్తున్నాం అన్నాడు భారంగా ప్రణవ్. అతని మూడ్ మార్చాలని అనుకొని, సరే, నువ్వే అన్నావు కదా అందరూ సంతోషంగా ఉన్నారని. మనం కూడా సంతోషంగా ఉందాం. నాకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న భయానికి దొంగతనంగా రీల్స్ చేసేదాన్ని. ఇప్పుడు మనకు ఎవరూ అడ్డు లేరు. ఏదైనా ఒక మంచి పాట పాడు, రీల్ చేద్దాం అంది సరదాగా వర్షిని. సరే అంటూ ప్రణవ్ పాట మొదలు పెట్టాడు. Hula la la la, dito hula la, libale hey hey, kalotele la. Hula la la la, dito hula la, libale hi hula la. అలా కొన్ని రోజులు ఇద్దరు ఆటపాటలతో సంతోషంగా గడిపారు. చూస్తుండగానే 12వ రోజు వచ్చేసింది. వారిద్దరూ లోకాన్ని వదిలి సమయం కూడా ఆసన్నమైంది. చివరిసారి తమ తల్లిదండ్రులను చూడాలని ప్రణవ్, వర్షిణిలు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. దారిలో ప్రణవ్కి అతని తల్లిదండ్రులు ప్రణవ్ సమాధి దగ్గర కూర్చుని కనిపించారు. మమ్మల్ని క్షమించు నాన్నా, నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను బతకనివ్వలేదు. కనీసం నువ్వైనా గట్టిగా నాకు ఈ ఉద్యోగం ఇష్టం లేదని చెప్పి ఉంటే బాగుండేది. కనీసం బతికి ఉండే వాడివి కదా అంటూ వాళ్లు బోరున ఏడుస్తున్నారు. అది చూసిన ప్రణవ్ బాధతో అక్కడ ఉండలేక వెనుతిరిగాడు. వర్షిని తల్లిదండ్రి కూతురు ఫోటో ముందు ఏడుస్తూ కూర్చున్నారు. ఇల్లు దాటి బయటకు రావడం లేదు. పెళ్లి చేస్తేనైనా ఆ సినిమా పిచ్చి తగ్గుతుందని అనుకున్నాం, కాని ఇలా జరుగుతుందనుకోలేదు తల్లి అంటూ విలవిలలాడుతున్నారు. వారి బాధ చూడలేక వర్షిని కూడా వారితో పాటు ఏడ్చేసింది. వెంటనే ప్రణవ్ దగ్గరికి వెళ్లి, మనం తప్పుగా ఆలోచించాం ప్రణవ్. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల్ని మర్చిపోరు. అలా అని ప్రశాంతంగా కూడా జీవించరు. వీలైతే మరో జన్మంటూ ఉంటే మరోసారి మా ఇంట్లోనే పుట్టి వారిని సంతోష పెట్టాలని ఉంది అంది ఏడుస్తూ. నిజమే వర్షిని, ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదని మా అమ్మా నాన్నతో నేనే చెప్పి ఉంటే బాగుండేది. వారి గురించి నేను కూడా తప్పుగానే ఆలోచించా. మనసు విప్పి చెప్పుకోకుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు అని భారంగా నిట్టూర్చి వర్షిని బాధపడడం చూశాడు. వాతావరణం తేలికపరచాలనుకుని, సరే, జరిగింది ఎలాగూ మారదు, అయినా చనిపోవడం కూడా ఒకందుకు మంచిదే అయింది. లేకుంటే మనిద్దరం కలిసే వాళ్ళం కాదు కదా అన్నాడు నవ్వుతూ ప్రణవ్. వర్షిని కూడా అతనితో పాటు హాయిగా నవ్వేసింది. ఆ క్షణమే తృప్తిగా వాళ్ళిద్దరూ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.